సుధా పరీక్షల గురించి అంత బాధపడటం లేదు. కాలేజ్‌కి సరిగ్గా వెళ్తుందో లేదో కూడా తెలియదు. అడిగే ధైర్యం లేదు. ప్రకాష్‌కు చెప్తే తొందర ఎక్కువ. అదంతా తన అనుమానం కావచ్చు అనుకుంది. అయినా ఒక్కసారి కనుక్కుందామని నిశ్చయించుకుంది. హడావిడిగా తయారవుతుంది సుధ. ఎక్కడికి సుధా? చాలా త్వరగా తయారవుతున్నావు అడిగావు విసుక్కుంది. కాలేజీలో అందరూ పిక్నిక్‌కెళ్తున్నారు. రాత్రికి ఆలస్యం కావచ్చు. నిజమే కానీ నువ్వెళ్ళే ముందు నాన్నగారికి రోజూ ఓ ఉత్తరం రాస్తానని మాటిచ్చావు గుర్తుందా? ఓ లేకేం? నువ్వు రాస్తే నేను సంతకాలు పెడుతున్నానుగా. వంగపండు రంగు చీర, అదే రంగు జాకెట్టు, గుల్లు గుల్లగా ఉన్న బంగారు హారం, 3 గుళ్ళ ఒకదానికొకటి అతికించినవి చెవులకు వేసుకుంది. 2 జడలు, కాటుకతో నల్లని తిలకం పెట్టుకుంది. చూడముచ్చటగా ఉంది సుధ అందం. ఏవో 2 నోట్బుక్కులు తీసుకుని కారులో కూర్చుంది. టాటా సంధ్య కారులో గాలిలో తేలిపోయింది. సంధ్య అసహాయంగా నిలబడిపోయింది. ఓ గంటకాలం ఎట్లాగో దొర్లించింది. వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి ఫోన్ దగ్గరికెళ్ళింది. రింగ్ ఆన్ చేసింది. హలో, ఎక్స్కర్షన్ ఎప్పుడు వెళ్తున్నావు? అలాంటిదేం లేదు. మీరు పొరపాటుగా విని ఉంటారు. ఫిబ్రవరి ఆఖరులో విలాసయాత్రలేమిటి చెప్పండి. ఫోన్ పెట్టేసింది. సంధ్య సుధ నాటకం అర్థమైపోయింది. ఏం చేయగలదు? ఆమె ఎటూ పాలుపోలేక తిరిగింది. ఇలాంటి వాళ్ళపై ఆశలు పెంచుకుంటూ చదివిస్తారు. హాయిగా పెళ్లి చేయక. ఇందిరమ్మ గారి మీద క్షణం కోపం వచ్చింది. చూస్తుండగానే సూర్యుడిని సాగనంపుతూ సంధ్యాదేవి ఆమెను త్వరపెడుతూ చుక్కల చీర ధరించి చీకటి కన్య వచ్చింది. సుధ మాత్రం రాలేదు. సంధ్య పని మనిషి పిలిస్తే కసురుకుంటూ వాకిలి దగ్గర కూర్చుంది. ఉదయం వచ్చింది. ఒంటరిగా కాదు, అశోక్తో. రా అశోక్, ఇదే ఇల్లు. ఈవిడ నా స్నేహితురాలు, చూచావుగా అంది సంధ్యను చూపుతూ. చూచాను. ఇద్దరూ మేడపైకి వెళ్ళారు. 5 నిమిషాల్లో సుధ వచ్చి పలహారం పంపమని చెప్పి వెళ్ళింది. సంధ్య అన్నీ అమర్చి పంపింది. మేడ మీద నుండి పెద్దగా నవ్వులు కేరింతలు వినిపించాయి. 10 గంటల ప్రాంతంలో అశోక్ వెళ్ళిపోయాడు. సుధ నవ్వుతూ దిగి వచ్చింది. అప్పుడే ఆమె ట్యూషన్ మాస్టర్ వచ్చారు. నమస్కారం మాస్టారు. సంధ్య వెళ్ళి పలుకరించింది. కూర్చోపెట్టింది. నమస్కారం అమ్మా. ప్రకాష్ బాబు ఉన్నారేమోనని వచ్చాను. సాయంత్రం అమ్మాయి గారు ఇంట్లో ఉండని దానికి నేను రావటం దేనికి? ఆ మాట చెప్పాలని వచ్చాను. ఆయన రేపు రావచ్చు అన్నది సంధ్య. సుధ ప్రిపరేషన్, హాలిడేస్ అంటూ ఇంట్లోనే ఉండిపోయింది. మాస్టారి మాటలు విని బలవంతంగా పుస్తకాలు పట్టుకుని బయటకు వచ్చింది. అతను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ రాయించారు. అయిష్టంగా రాసుకుంది. ఆ రోజే బాంబే నుండి వచ్చాడు ప్రకాష్. స్నానాదికాలు పూర్తి చేసి పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు. సంధ్య వచ్చి నిల్చుంది. రా సంధ్య, కుర్చీ తెచ్చుకో. సంధ్య కుర్చీ తెచ్చుకొని అతని ప్రక్కన కూర్చుంది. అమ్మగారు ఉత్తరం రాశారు. అవును, నా పేరు కూడా రాసింది. ఇందాకే చదువుకున్నాను. జవాబు వ్రాస్తావా? జవాబు రాశాననుకోండి. మీరు ఈ నెల రోజులు ఇంటి దగ్గరుంటేనే సుధ పరీక్షలకు వెళుతుంది. లేకుంటే షికార్లకు అంతుండదు. అదెలా కుదురుతుంది? మామయ్య కూడా లేడు. ప్రతి బ్రాంచిని నేనే స్వయంగా చూడాలి. అది నిజమే కానీ ఆయన ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని కూడా చూడాలి. 10,000 నష్టం వస్తే పూడ్చుకోవచ్చు. వేరే విధంగా సుధకేం నష్టం కలిగినా అది ఎవరూ పూడ్చలేనిది అవుతుంది. చెప్పేది స్పష్టంగా చెప్పరాదు? అంత అర్హత నాకు లేదు. సుధ క్షేమం ఏమాత్రం కోరినా మీరు పనులు మాని ఇంటి దగ్గరే ఉండాలి. మరి మాటలకు తావీయక వెళ్ళిపోయింది. ఆడువారి మాటలకు అర్థాలే వేరని ఊరికే అన్నారా అనుకుని కునుకు తీశాడు. సుధకు ఇల్లు ఓ బోనులా కనిపిస్తుంది. ప్రకాష్ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాడు. కారణం తెలియదు. జబ్బు చేయలేదు కదా అనుకుంది. ఆయనను తప్పించుకుని ఇష్టం వచ్చినంతకాలం బయట తిరగటానికి వీలులేదు.
అప్పుడే అశోక్ ఓ 10 సార్లు ఫోన్ చేశాడు. నెమ్మదిగా మెట్లు దిగి బయట గదిలోకొచ్చింది. ప్రకాష్ ఉన్నాడు. ఎక్కడికి సుధా? మండిపోయింది సుధకు. కోపం తెచ్చుకుంటే లాభం ఉండదని తెలుసు. ప్రైవేట్ క్లాస్ ఉంది బావా. సౌమ్యంగా జవాబు చెప్పి బయటపడింది. కార్ స్టార్ట్ చేస్తూ హమ్మయ్య అనుకుంది. ప్రకాష్ తల్లి వచ్చింది ఊరు నుండి. దుస్తులు కొనుక్కొని సుధను చూచి వెళ్ళాలని తొందరపెట్టారు. ప్రకాష్ కాలేజీకి ఫోన్ చేశాడు. కొద్దిసేపట్లో జవాబు వచ్చింది. కాలేజీలో, ఆఫీసులో పనిచేసేవారు తప్ప ఇంకెవరూ లేరని. ఏమన్నారురా, వస్తుందా? వాళ్ళకు క్లాసు జరుగుతున్నాయట. మీరు వెళ్ళిరండమ్మా. ఆవిడ డ్రైవర్ వెంట రాక కారులో వెళ్ళిపోయింది. ప్రకాష్ ఆలోచిస్తూ నిల్చున్నాడు. సుధ అబద్ధం చెప్పాల్సిన పనేముంది? తను కాదంటున్నాడా? ఎక్కడికి వెళ్ళింది? ఆలోచించలేకపోయాడు. కాలేజీలో లేదు కదా? సంధి ప్రశ్నించింది సుధ. అవును. ఇలా ఎన్నాళ్ళ నుండి జరుగుతుంది? తెలిసినా ఎలా చెప్పగలుగుతుంది? నాకు తెలియదు. కాలేజీ జరుగుతున్నప్పుడేమో. సరే రానియ్యి. సాయంత్రం 4 గంటలకు వచ్చింది సుధ. ఎక్కడికి వెళ్ళావు? తీక్షణంగా ఉంది ప్రకాష్ గొంతు. చెప్పానుగా. అబద్ధం చెప్పావు. ఆడపిల్లవు అనుకోగా మసులుకోవాలని తెలియదు. కోపంగా చూచాడు. మాట పడే రకమా సుధా? నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? ఇప్పుడు నీకు ట్రస్టీని. ఎక్కువ పిచ్చి వేషాలేస్తే 1 పైసా ఇవ్వను. కారు తీసుకెళ్ళి అమ్మేస్తాను. చూస్తాను నీ వెధవ పెత్తనం ఏమిటో. సవాలు చేస్తూ వెళ్ళింది పైకి. ప్రకాష్ నిరంకుశత్వము వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాసింది. అప్పుడు గాని ఆమె మనసు శాంతించలేదు. తండ్రి జవాబు వచ్చేదాకా ఎక్కడికి రానని అశోక్కు ఫోన్ చేసింది. పరీక్షలు అయిపోయే నాటికి వేణుగోపాలరావు దగ్గర నుండి ఇద్దరికి ఉత్తరాలు వచ్చాయి. సుధను బుజ్జగిస్తూ వ్రాశాడు. ప్రకాష్ మందలిస్తూ సుధను ప్రేమగా చూచుకోమని రాశారు. ప్రకాష్ నవ్వుకున్నాడు మేనమావ ఉత్తరం చూచి. సుధకు కొండంత ధైర్యం వచ్చింది. చూచావా సంధ్య? డాడీ ఎంత మంచివారో. చెడ్డవారెవరు? చిలిపిగా ప్రశ్నించింది సంధ్య. పో. తెలియనట్టు. ఈ ప్రకాష్ పోజులు చూస్తే కోపం ముంచుకు వస్తుంది. బీసీ నాడు పుట్టాల్సిన మనిషి. బీసీ నాడు పుట్టినా, ఏసీ నాడు పుట్టినా ఎవరి సాంప్రదాయాలు వారివి. మీ బావగారు ఏమన్నారని? పరాయి వాళ్ళతో తిరగొద్దు అన్నారు. తప్పు కాదే. తప్పు కాదా? ఆయన నాకు కాబోయే భర్త. అతనితో తిరగనిదే అతని గుణగుణాలు ఎలా తెలుస్తాయి? సుధా, ఇదేం ఫారిన్ ఇంగ్లాండ్ అనుకుంటున్నావా? మొదట తిరిగి నచ్చితే పెళ్ళి, లేకుంటే చెల్లు అనుకోవటం మన సాంప్రదాయమా? మన పెద్దలంతా అలా నిరీక్షించే చేసుకున్నారా? పో. నువ్వో ముసలమ్మవి. ఇంగ్లీష్లో ఓ సామెతుంది గుర్తుందా? ధనము పోతే కొంత నష్టం, ఆరోగ్యం పోతే మరింత నష్టం, గుణము పోతే సర్వనాశనమని. నా గుణం నా దగ్గరే ఉంది. మంచిదే. కానీ వివాహమయ్యే వరకు హద్దు మీరితే చింతించాల్సింది నువ్వు. వివాహ విషయం నాన్నగారికి రాయ్. వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.